హాయ్ నమస్తే బ్యాచులర్ రూమ్లో వెల్కమ్ టు నేను మీ శ్రీధర్ రెడ్డి. వెల్కమ్ టు రాజాం రుచులు త్రిబుల్9 శ్రీ రుచులు త్రిబుల్9 కమాండింగ్ ఛానల్ ఫుడ్ అండ్ ట్రావెల్లో ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి పల్లీ చట్నీ. అదేనండి మన చలపలక చట్నీ ఎలా చేస్తాం చేసి చూపిద్దానండి. అది ఇడ్లీతోని దోశతోని కుడుముతోని ఉప్మాతోని ఎంత బాగుంటుందో చూపిస్తానండి. కలర్ఫుల్ చేసి చూపిస్తానండి. ఒక కప్పు పల్లీలు అదే శనగపలుకులు, ఒక 10 వెల్లుల్లి, చిన్నలం ముక్క, 10 ఎండుమిర్చి, పుదీనా, టమాటా ఒక చిన్న సైజు 2, పెద్ద సైజు ఉల్లిపాయ 1, జీలకర్ర వేసుకొని ఇప్పుడు రెడీ చేసుకుందాం. ఓకే, హీట్ ఎక్కింది, మంచి తగ్గించుకుందాం. లో ఫ్లేమ్లోనే కొంచెం పల్లీలు రంగు మారిందాక వేసుకోవాలి. అలాగని బాగా రంగు మారిపోతే మోడవాసన వచ్చి ఇది బాగోదు, చట్నీ టేస్ట్ మారిపోద్ది. పల్లి అలా కలుపుకుంటూ చిన్న రంగు మారిందాక, కలర్ మారిందాక వేపుకుందాం. అలాగే ఇద్దరు రంగు మారినాయండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోద్ది పల్లీలు. హీట్ ఎక్కలేదు, హీట్ ఎక్కిపోతే బాగుంటుంది. ఆటోమేటిక్ రంగు మారుతుంది. మరీ లో ఫ్లేమ్ పెట్టి మీడియం ఫ్లేమ్ పెడితే బాగా ఎగుతుంది. రంగు మారుతుంది, చూద్దాం. ఇలాగా చూసారు కదా, రంగు మారిపోతే చూసారుగా కొంచెం రంగు మారింది. కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచుకొని ఆపేద్దాం. ఇలాగ లైట్గా ఏగేది రంగు మారిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం రంగు మారుతుంది కదా, పచ్చివాసన పోతుంది కదా, పచ్చివాసన పోతే రంగు మారిపోద్ది. నూటెనిమిదిగా ఓకే, పల్లీలు రంగు మారిపోయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఈ పల్లీలు పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. ఓకే, చిట్టపట్లు ఆడుతున్నాయి, పచ్చివాసనగా పోతే చిట్టపట్లు పెట్టుకున్నాం. ఇదే ఇప్పుడు ఒక 2 చెంచాలు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాలిపోయింది, ఒక చెంచా జీలకర్ర వేసుకుందాం. ఓకే, వెంటనే ఎండుమిర్చి వేసుకుందాం. పది ఎండుమిర్చి వేసుకున్నాం. మనం కారం ఎక్కువ తింటే కొంచెం వేసుకోవచ్చు. అంటే వాటిలో సరిపడే కారం వేసుకున్నాను, చాలకపోతే చూసుకుందాం. అంటే ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తింటే, చిన్నపిల్లలు ఉన్నారు కదా తక్కువ తింటారు. దానికోసం వెల్లుల్లి, అల్లం వేసుకుందాం లైట్గా. వెంటనే ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం లేత బంగారు రంగు వచ్చేటట్టు చూద్దాం.
అంటే మరీ గోల్డెన్ రంగు రాకుండా బాగా రాకుండా లైట్గా మగ్గితే సరిపోద్ది ఉల్లిపాయ మొగ్గు మారేందుకే. ఇంత లో ఫ్లేమ్లో వేపుకోవాలి, మాడిపోద్ది కనుక. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ మారాయి, సరిపోద్ది. ఎక్కువ మారితే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. వెంటనే టమాటా వేసుకుందాం. టమాటా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం, తర్వాత చూసుకుని వేసుకుందాం. గడ్డ ఉప్పు వేసుకున్నాను. కొంచెం పుదీనా, మంచి సువాసన వచ్చి మంచి టేస్ట్ వస్తుంది చట్నీ, పల్లి చట్నీ. సువాసన రావడానికి వేసుకుందాం. రెండు నిమిషాలు మగ్గడానికి మూత పెట్టుకుందాం. ఓకే, మూత తీసి చూసుకుందాం ఎంతవరకు మగ్గింది అనేది టమాటీ. ఓకే, టమాటా మగ్గింది, కొంచెం బాగానే మగ్గింది. ఓకే, బాగా మగ్గిపోయింది కదా టమాటా. ఇప్పుడు లాస్ట్లో చిన్న చింతపండు ముక్క వేసుకుందాం, వేసేయమట్టుగా. ఎందుకంటే టమాటా వేసాం కదా. ఏమాత్రం చింతపండు సరిపోద్ది, జస్ట్ మరి ఇప్పుడు టమాటా వేసాం, వేసి సరిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టి చల్లారిపోయి నుంచి మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ పెడితే పట్టినీరు అయితే అప్పుడు లాస్ట్ తాలింపు వేసుకుని అప్పుడు చూద్దాం. మన చట్నీ, పల్లి చట్నీ రెడీ అయిపోద్ది అప్పుడు.
మిక్సీ అయిపోయింది. ఇప్పుడు చట్నీని దగ్గర పెట్టుకుందాం. చూసా కంటెస్ట్ ఎక్కువకి వచ్చిందో చూసుకుని వాటర్ కలిపి మిక్స్ చేసుకుందాం. వాటర్ కూడా బాగా మిక్స్ చేసుకుని వేసుకుందాం. చూసారుగా చెక్క వచ్చింది. నాకు కొంచెం బాగా చెక్క అనిపిస్తుంది. ఓకే, వాటర్ పోసుకుందాం. నాకు ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే సరిపోద్ది. ఇలాగైతే ఇంకేందో మొత్తం కలిపి చెక్క అయిపోద్ది. మరి కొంచెం వాటర్ కూడా పడుద్ది. అప్పుడు చూసారుగా ఎంత చెక్క వచ్చిందో. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పోపు వేసుకుందాం. ఓకే, ఒక చెంచా నూనె వేసుకుందాం. అదే ఒక గంట. రావట్లేదు. ఒక అర స్పూన్ ఆవాలు, జీలకర్ర ఒక పావు స్పూను, వెంటనే 2 మిరపకాయలు, ఎండుమిర్చి 2 చింపుకొని వేసుకుందాం. ఎందుకంటే ఎండుమిర్చి వేసుకున్నాం కదా. వెంటనే కొంచెం కరివేపాకు వేసి మినపప్పు ఉంటే మినపప్పు వేసుకోవచ్చు, లేదా మినపప్పు వేయలేదు స్కిప్ చేసి వేసుకున్నాం. ఎన్ని కలిపి వడిసి వెంటనే స్టవ్ ఆపేద్దాం. అయిపోద్ది. కొంచెం కరివేపాకు క్రిస్పీగా అయిన రాపేసుకుంటే మన పోపు రెడీ. ఓకే, ఓకే. ఇప్పుడు కలుపుకుందాం. చూసారు కదా ఎంత రెసిపీగా వచ్చిందో. అంటే చట్నీ, పల్లి చట్నీ, అదే చలంపులకు చట్నీ అండి. ఇది ఇడ్లీతో కానీ, ఉప్మాతో కానీ, దోశతో కానీ, కుడుముతో కానీ, దేంతో తినా ఎంత చక్కగా ఉంటుంది, ఎంత కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు మనం కుడుము పెట్టే టైంకు రావట్లేదు. కుడుము పెట్టే లేట్ అయిపోద్ది. అది ఆతరంతో ఆకలికి ఉప్మా రెడీ చేసుకుని ఉప్మాతో రెడీ తినేస్తాను. ఇప్పుడు తినేసి మీకు టేస్ట్ చెప్తాను. ఓకే, చూసుకుందాం. ఉప్మా వేసుకుంటూ ఉప్మా వేసుకుందాం. కలర్ఫుల్ చట్నీ వేసుకుందాం. ఈ చట్నీతో ఉప్మా తింటే అబ్బబ్బబ్బబ్బ ఏం రుచి వస్తుంది తెలుసా. ఇంకా దోశలు అదే ఇడ్లీ కూడా వేసే టైం పడుతుంది. తర్వాత పిల్లలు తింటారా. ఇలా నేను తినేసి డ్యూటీకి వెళ్ళిపోవడానికి ఇంత చక్కగా వేసుకుంటాను ఉప్మా నేను. ఓకే, చూశారు కదా ఉప్మా ఎంత చక్కగా ఉందో. ఓకే, బాయ్. బాబా సూపర్గా ఉందబ్బా. కారానికి కారం, పులుపు పులుపు, చట్నీ మజాక సూపర్గా ఉంది. ఇలా మీరు చేసుకొని చూసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాజం రుచులు శ్రీమతి రుచులు ట్రిపుల్9కి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో చేసి చెప్పండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం మళ్ళీ. బాయ్ బాయ్.